వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారందరినీ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కూటమి సర్కార్. వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంతకంటే దారుణంగా బూతులతో చెలరేగిపోయారు. అయితే వాళ్ల మీద ఎన్ని కేసులు పడుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. అంటే వారిని ఇంకా బలంగా కేసుల్లో ఇరికించాలని కూటమి సర్కారు భావిస్తోందా? లోకేష్ చెబుతున్నట్లు రెడ్ బుక్ చాప్టర్ 3లో వారు టార్గెట్ కాబోతున్నారా? క్యాసినో, భూ అక్రమాల వంటి కేసులు అతి త్వరలోనే వీళ్ళిద్దరికీ చుక్కలు చూపిస్తాయా? గత 5 ఏళ్లలో ఇష్టానుసారం సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ మద్దతుదారుల భరతం పడుతోంది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బూతు వ్యాఖ్యలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని. ఆయనతో పాటు అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం అదే స్థాయిలో చెలరేగిపోయారు. టీడీపీ టికెట్టుతో 2 సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి, రెండోసారి గెలిచినప్పుడు కొడాలి నాని వెంట వెళ్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్న వంశీ అప్పటి వైసీపీ నేతల కంటే ఎక్కువగా బూతు పురాణం వినిపించారు. అటు గుడివాడ, ఇటు గన్నవరాల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ మీద కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా కేసులు నమోదవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్తో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తిట్టినందుకు గాను వరుసగా కేసులు పెడుతున్నారు. దానికి తోడు వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాల మీద కూడా కేసులు పడుతున్నాయి. అయితే వాళ్ల మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఇద్దరిని పర్మనెంట్గా బుక్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాళ్ల అక్రమ వ్యవహారాల మీద పక్కాగా ఆరా తీసి పగడ్బందీ సాక్ష్యాలతో చర్యలు తీసుకోవడానికి కసరత్తు జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఆ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. అక్రమ తవ్వకాల మీద మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరుల మీద కూడా విజిలెన్స్ కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ కోసం తన దగ్గర పనిచేసే డ్రైవర్లతో పాటు కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా 5 ఏళ్ల పాటు తవ్వకాలు చేసినట్టు ఆరోపణలున్నాయి. మైనింగ్ కోసం తీసుకున్న అనుమతుల కంటే అదనంగా తవ్వకాలు చేపట్టారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండలు, గుట్టలు, బంజరు భూములు, పోలవరం కట్టలను సైతం తవ్వినట్లు విమర్శలున్నాయి. వల్లభనేని వంశీ మీద ఆరోపణలను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తావించారు. దాంతో అక్రమ మైనింగ్ మీద విజిలెన్స్ అధికారులు దూకుడు పెంచినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. సీనరేజీ చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాల మీద వంశీతో పాటు అతని ప్రధాన అనుచరుల మీద కూడా విజిలెన్స్ కేసులు నమోదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే వంశీ అరెస్టుకు ఎంతో కాలం పట్టుదంటున్నారు. ఇక కొడాలి నాని అరాచకాల మీద ఆరోపణలకు కొదవే లేదు. అప్పట్లో ఆయన కేసును నడిపారని, ప్రత్యర్థుల మీద క్యాడర్తో దాడులు చేయించారని ఆరోపణలు వచ్చినా అధికారంలో ఉండడంతో పోలీసులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవే కేసుల్ని పోలీసులు వెలికి తీస్తున్నారట. గుడివాడలో టీడీపీ నేతల మీద, పార్టీ ఆఫీసు మీద గతంలో వైసీపీ నేతలు చేసిన దాడుల కేసులను పోలీసులు తిరగతోడుతున్నారట. గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి నాని అనుచరులైన వైసీపీ నేతలు చాలాసార్లు బెదిరించారు. ఇదే క్రమంలో రంగా వర్ధంతిలో పాల్గొనకూడదని ఫోన్లో వైసీపీ నేతలు బెదిరించారు. అప్పట్లో టీడీపీ ఆఫీసులో ఉన్న రావి తదితర నేతల మీద కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. ఆ దాడులకు సంబంధించి పోలీసులు వీడియో ఫుటేజ్ సేకరించారట. ఈ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు, ఇతర వైసీపీ నేతల మీద ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారం మీద టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అప్పట్లో గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ పైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.
కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఆ కేసుల్ని వెలికితీసి వాటిలో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారట. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయి ప్రవర్తించిన ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు కష్టాలొచ్చి పడుతున్నాయి. మళ్లీ అధికారంలోకి తామే వస్తామన్న ధీమాతో వైసీపీ నేతలు తప్పు మీద తప్పులు చేశారని, ఇష్టారాజ్యంగా నడుచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో అప్పుడు వారికి కొమ్ములు కాసిన పోలీసులే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ పైన, ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ఆయన కుటుంబ సభ్యులపైన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నానికి వల్లభనేని వంశీకి ఉచ్చు బిగిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు కుటుంబం మీద వ్యాఖ్యల అంశాన్ని ఫోకస్ చేయకుండా నాని, వంశీ పాల్పడిన ఇతర కార్యకలాపాల మీద నమోదైన కేసుల్లో వారిని జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. వారిలాగానే చంద్రబాబు మీద నోరు పారేసుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో వ్యవహరిస్తున్నట్లుగానే కొడాలి నాని విషయంలోనూ ముందుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన అనుచరులతో కలిసి బాబు ఇంటిపైకి జోగి రమేష్ దూసుకువెళ్లి దాడి చేయడం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుటుంబ సభ్యులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్న కేసులో ఆయన కొడుకు జోగి రాజీవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రమంలోనే కొడాలి నాని, వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు చెబుతున్నారు.